దగ్గుబాటి ప్రసాద్ ప్లీజ్ దయచేసి సారీ చెప్పు, రిక్వెస్ట్ చేస్తున్నాము ఫ్యాన్స్ అందరం కలిసి. ఇంకా చెప్తున్నాను, చాలా రిక్వెస్ట్ చేసి మాట్లాడుతున్నాము. మేము ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నాం అంటే ఎన్టీఆర్ అన్న చూసి ఇవన్నీ నేర్చుకొని పద్ధతిగా ఉన్నాము. నువ్వు ఇంకా వేరేలాగా రియాక్ట్ అవ్వాలని మీ గ్లాస్ పెట్టి తెగినా నువ్వు చెప్పకుండా ఉన్నావు అంటే చూసుకో. ఇది వార్నింగ్ అనుకేమని ఎందుకంటే వీఆర్ ఆల్ సపోర్టింగ్ టీడీపీ. టీడీపీలో ఉండి ఎన్టీఆర్ వాళ్ళ అమ్మని అట్లా తిట్టిన అవన్నీ తప్పు. బయటకు వచ్చి ఒకసారి సారీ చెప్పిడి, ఇంకేముండదు. ఇప్పుడు కర్ణాటక నుంచి బళ్ళారి నుంచి వస్తున్నాము, ఇక్కడే ఆపిచ్చేసినాము. ఎన్ని రోజులు ఆపుతావు, ఎన్ని జనాలను ఆపుతావు చెప్పే. ఇప్పుడు 100 మంది ఉన్నాము, రేపు 200 మంది వస్తాము. ఆపలేకపోతే గినా నువ్వు సారీ చెప్పలేకపోతే గినా వస్తానే ఉంటాం, చేస్తానే ఉంటాం ధర్నా. దయచేసి సారీ చెప్పేసి. జై ఎన్టీఆర్. ఆపుతున్నారు మమ్మల్ని, కర్ణాటక వచ్చే వాళ్ళని. ఆల్రెడీ ఈ రోజు గాడీలు పోయినామని, ఇంకా 10 గాడీలు ఈడే ఉండవి. మమ్మల్ని బాటలోనే ఆపి ఈడే స్టాప్ చేయండి అంటున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇది పద్ధతి కాదు. మేము శాంతి భద్రతగా కోరుతున్నాము. దయచేసి నువ్వు ఎన్టీఆర్ గారికి జమాలకు చెప్పులాకుండా, బహిరంగంలో చెప్పులాకుండా ఇంకా అవి పరిణామాలు ఎక్కువ ఉంటాయి. ఇదే లాస్ట్ మాట చెప్తుంటది. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. డౌన్ 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 దగ్గుబాటి ప్రసాద్, 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 డౌన్ డౌన్.